శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పేసి ఇప్పుడు అటు అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ ఒక చట్టబద్ధత క్రియేట్ కాబడిందండి. అంటే లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది గురువారం రోజు ఉమ్, రాజ్యసభ ముందుకు వెళ్తుంది. అవును, అదే ఇక్కడ ఆమోదం అదే ఇక్కడ అయిపోయింది. అయిపోయింది కాబట్టి రోజువారీ ఓటుతో అవును, అయిపోయింది. అవును. అయితే ఇక్కడ ఒక మళ్ళీ వైసీపీ నుంచి వచ్చినటువంటి అవి కామెంట్స్ చూసినట్టయితే అసెంబ్లీలో లేకపోతే లోక్సభలో చేస్తే అదేమన్నా ఎప్పుడైనా మార్చుకోవచ్చు అంటే వాళ్ళ ఉద్దేశం మళ్ళీ మార్చాలనే చూస్తున్నారా? ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళలో ఏ మార్పు రాలేదా? అంటే మార్పు రాలేదా అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ నుంచి వెనక్కి వెళ్ళలేదు అనేదండి. ఆ, 3 రాజధానులు కర్నూలు, విశాఖపట్నం అన్నాడు. విశాఖపట్నం అని చెప్పిన తర్వాత అక్కడ పరిపాలనా రాజధాని అని చెప్పిన తర్వాత అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టారు. దాని మీద కూడా ఇష్యూ జరిగింది మొన్న ఎన్నికలప్పుడు, తర్వాత కూడా. ఇది మన ఋషికొండ మీద ప్యాలెస్ దా? ఓకే. ఋషికొండ మీద ఆయన కట్టినటువంటి భవంతులు, దానికి సంబంధించిన వివాదం నడిచింది. అవి ఆ రోజున ఇక్కడి నుంచి సెక్రటేరియట్ని అక్కడికి తరలించిన తర్వాత వినియోగిద్దాం అనుకున్నటువంటి భవనాలే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేసే పని మొదలుపెట్టాడు ఆయన. దాదాపు సెక్రటేరియట్ మూవ్ అయిపోతుంది అనేటువంటి ఇది కూడా వచ్చింది ఆ టైంలో. సెక్రటేరియట్ ఎంప్లాయీసే అన్నారు వెళ్ళిపోతున్నాం మేబీ ఈ మంత్ ఎండింగ్ అని. ప్రతి నెల ఆ నెలాఖరులో వెళ్ళిపోతున్న ఇంప్రెషన్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ అక్కడే ఉన్నారు. సెక్రటేరియట్ వెళ్ళలేదు. ఈ లోపల ఎలక్షన్ వచ్చేసింది, ఆయన వెళ్ళిపోయాడు, వీళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని స్థిరీకరించుకోవాలనే ప్రోగ్రాంలో వీళ్ళున్నారు. ఆ రోజున మొదలుపెట్టినటువంటి చాలా భవనాలు అలాగే యాజ్ ఇట్ ఈజ్గా వదిలేశారు తప్ప అది ఏ ఒక్కటి ఒక ఇటుక కూడా పెట్టలేదు. ఉదాహరణకి హైకోర్టు జడ్జిల కోసం నిర్మాణం జరుపుకుంటున్నటువంటి భవంతులు కూడా ఆపేశారు. ఏది మూవ్ కాలేదు. అలా ఆపేసి ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి. ఇప్పుడు వాటి మీద వాటి కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతోంది అమరావతిలో. వాళ్ళు వెళ్ళారు కూడా, హైకోర్టు జడ్జిలు వాళ్ళు గృహప్రవేశాలు కూడా చేశారు. గృహప్రవేశాలు చేశారు. అందరూ అదేలేండి, ఇంకా నడుస్తోంది, పని అయితే నడుస్తోంది, డే అండ్ నైట్ నడుస్తుంది. అవును. అలాగే మిగిలినవి పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ శాసనసభ ఇవి కూడా జరుగుతున్నాయి. అవునవును. అలాగే ట్విన్ టవర్స్ అనే పేరుతో ఈ పరిపాలనా విభాగాలన్నీ పెట్టడం కోసం 2 భవంతులు, ఈ నిర్మాణాలన్నీ ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి. ఆ రోజున యాక్చువల్గా వీటికి పునాదులు తీసి వదిలేశారు. ఆ పునాదులు అలా ఉండిపోయినాయి. ఆ ఉండిపోయిన పునాదుల్లో ఇప్పుడు పని జరుగుతోంది. అయితే ఆయనకి ఇప్పటికీ ఆ స్టాండ్ మీద నమ్మకం ఉండి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇది కేవలం శాసన రాజధానిగానే ఉంచి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, అలాగే శాసన రాజధానిగా కర్నూలుని వాళ్ళు యాక్సెప్ట్ చేయలే కోర్టు. సుప్రీంకోర్టు యాక్సెప్టెన్సీ రావాలి దానికి. అది లేకుండా కుదరదు, అది అవ్వలేదు. అది అవ్వకపోవడంతో అది ఖచ్చితంగా న్యాయ రాజధాని కూడా ఇక్కడే అవ్వాలి, అమరావతిలోనే అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకున్నది ఏకైక అంటే 2 రాజధానులకి వాళ్ళే కుదించారు. 2 రాజధానులు కుదించిన తర్వాత వైజాగ్, అమరావతి ఈ 2 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇంకోటి ఏదైనా పెడతారేమోనండి ప్రాంతం. ఇంకా పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే శాసన రాజధాని కుదరదు, వాళ్ళు ఇక్కడే అన్నారు. అంటే ఒకసారి యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పదే పదే ఎలా మారుస్తామన్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. కుదరలేదు. కాబట్టి అది ఇక్కడే నడపాలి. 2 రాజధానులు ఇక్కడే ఉంటాయి. ఒక రాజధాని కోసం ఇప్పుడు సెక్రటేరియట్ కోసం వైజాగ్ వెళ్ళి దానివల్ల జరిగేటువంటి ఈయన చెప్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ, సెక్రటేరియట్ చుట్టూ 4 హోటల్స్ వస్తాయి తప్ప ఇతరత్రా వచ్చేవి ఏమీ ఉండవు. అక్కడైనా ఎక్కడో చోట ప్లేస్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అక్వైర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన వ్యవహారం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు క్యాపిటల్ కోసం ప్రజల దగ్గర నుంచి హామీ ఇచ్చి, ప్రభుత్వం హామీ పడి ఒక 38,000 ఎకరాలు తీసుకున్నారు. అప్పుడే తీసుకున్న రోజున చాలామంది వ్యతిరేకించారు. అక్కడ రైతులే. ఆ రైతులు ఎవరు? కౌలు రైతులు. ఎవరు ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేరు దానిలో. 90% పైన కౌలు రైతులే. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయం ప్రధానంగా 98% కౌలు రైతులే చేస్తున్నారు. ల్యాండ్ లార్డ్స్ అగ్రికల్చర్లో నుంచి షిఫ్ట్ అయిపోయి చాలా కాలం అయింది.
కాబట్టి వాళ్ళ ఉపాధి పోతుంది అనే ఉద్దేశంతో ఆ రోజున గొడవలు జరిగినాయి. వాళ్ళు ఆందోళన చేశారు, నిరాహార దీక్ష శిబిరాలు పెట్టారు. ఫైనల్గా ల్యాండ్ లార్డ్స్ ఇచ్చేశారు. అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వడం సేఫ్ అనుకున్నారు. అదే అనుకుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళని వీళ్ళు ఆర్గనైజ్ చేసిన పద్ధతి, వాళ్ళకి వీళ్ళు చెప్పిన అంశాలు నచ్చాయి, మొత్తానికి ఇచ్చేశారు, అయిపోయింది. ఇప్పుడు అది తీసుకున్నటువంటి భూమిని ఏం చేయాలి? ఈయన సెక్రటేరియట్ లేకపోతే హైకోర్టు వీటి కోసం వేరే క్యాపిటల్స్ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ప్రజల దగ్గర నుంచి మళ్ళీ భూమి తీసుకోవాలి. లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఈ నిర్మాణాలు జరపాలి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు ల్యాండ్ బ్యాంకులు పెంచుకుంటున్నాయి ప్రతి చోట. ఎందుకు పెంచుకుంటున్నాయంటే కార్పొరేట్లకే ఇవ్వటం కోసం. ఇప్పుడు వీళ్ళకి అభివృద్ధి నమూనా ఏంటంటే పెట్టుబడులు తీసుకురావటం. అంటే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? కార్పొరేట్ సెక్టార్ వచ్చి పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వీళ్ళు ల్యాండ్ సెక్యూరిటీ, వాళ్ళ గ్యారంటీ ఇవ్వాలి, మేము భూ కేటాయింపులు జరుపుతాం మీకు అని. ఆ జరపటం కోసం వీళ్ళకి ల్యాండ్ బ్యాంకులు అవసరం. ఈ ల్యాండ్ బ్యాంకులు పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అమరావతిలో ఒకసారి తీసుకున్నారు జనాల దగ్గర. తీసుకున్న తర్వాత ఏదైనా అక్కడే జరగాల్సి ఉంటుంది అనివార్యంగా. అది జరిపితే కొంతవరకు మిగిలిన ప్రాంతాల వాళ్ళు సేఫ్ అవుతారు. విశాఖపట్నం ప్రజలు సేఫ్ అవుతారు. అక్కడ ఇంకో క్యాపిటల్, అక్కడ ఇంకో డెవలప్మెంటల్ యాక్టివిటీ. అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు జనాలు భయపడుతున్నారు. అందుకని ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ పేరుతో జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఇప్పుడు ఆయన సెక్రటేరియట్ పెడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్లో అంటే జనాలు యాక్సెప్ట్ చేసే మూడ్లో లేరు. వద్దులే, అదేదో వద్దన్నారు. అప్పుడు కూడా వద్దన్నారు. వైజాగ్ లో వాళ్ళు పెడతానన్నప్పుడు కూడా వాళ్ళంతా వ్యతిరేకించారు. వైజాగ్ అంటే వ్యతిరేకించడానికి రీజన్ ఇదేనండి, ల్యాండ్ దీనిలోకి వెళ్తారు వీళ్ళు. అంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి అంటారు, ల్యాండ్ పూలింగ్ అంటారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్న భూములకి ఏమిస్తారో తెలియదు. రెండోది, ఇక్కడ ఈ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన దాన్ని ఇంకో గవర్నమెంట్ కాదంటే ఏంటి పరిస్థితి? అంటే ప్రతి దానికి ఒక చట్టబద్ధత కల్పించటము, ఒక శాశ్వతత్వాన్ని ఇవ్వటము. అంటే ఇప్పుడు ఆ కౌలు రైతులకు చేసినటువంటి అగ్రిమెంట్లు, గవర్నమెంట్ చేసినటువంటి అగ్రిమెంట్లకు కూడా ఇప్పుడు చట్టబద్ధత ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకండి అంటే నాకు అదే అర్థం కాల. ఇప్పుడు మన ఇక్కడ 2 కామెంట్స్ మీరు గమనించినట్టయితే బొత్స సత్యనారాయణ గారు అదే మాట అన్నారు. అది పక్కన చట్టబద్ధత క్రియేట్ అయిన తర్వాత కూడా పార్లమెంట్ సాక్షిగా, అసెంబ్లీ అండ్ పార్లమెంట్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ ప్రెస్ మీట్లో అలానే చెప్తున్నారు. ఇప్పుడు పార్లమెంటులో ఆ రోజున చట్టం జరగటం వలన కదా ఏది ఈ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. అవును. ఆ విడిపోవడం అనే దాన్ని అక్కడ మెజారిటీ ఒపీనియన్ ఇవన్నీ వీటితో సంబంధం లేకుండా బుల్డోజ్ చేశారు. అంటే టీవీ ఛానల్స్ ఇవన్నీ లైవ్లు పీకేసి తలుపులు వేసేసి వాళ్ళు అనుకున్న పద్ధతిలో నడిపేసి రాష్ట్రాన్ని విడగొట్టారు అని ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ పదే మాట్లాడుతూ ఉంటాడు. దానికి సంబంధించి కేసు వేసి ఉన్నాడు ఆయన సుప్రీంకోర్టులో. కాబట్టి అదొక గొడవ ఉంది ఆ రోజున. ఇప్పుడు దీనికి చట్టబద్ధత లేకపోతే దానికి ఉండదు. చట్టబద్ధత లేకపోతే హైదరాబాద్ రాజధానిగా అదే ఉమ్మడి రాష్ట్రం నడిచి ఉండాలి కదా. 10 సంవత్సరాలు ఉందిగా అప్పుడు చేసుకున్న దాని ప్రకారం, అంతే కదా? ఇంకా ఎక్కువే ఉందండి. అవునా? ఇంకా ఎక్కువే ఉంది. అంటే చట్టం జరిగిన దగ్గర నుంచి మీరు ఎలక్షన్ నుంచి క్యాలిక్యులేట్ చేసినా 12 ఏళ్ళు అయిపోయాయి. 14లో కదా మనకు మొదటి ఎన్నిక జరిగింది. ఇప్పుడు 26లో ఉన్నాం. అంటే ఇదొక 12 ఏళ్ళు. అదొక ఏడాదిన్నర కలుపుకుంటే మొత్తం 13.5-15 సంవత్సరాలు దగ్గరకు వచ్చేసాం మనం విడిపోయి. సిడబ్ల్యూసి దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ టైమే అవుతుంది. అవును. అంటే వాళ్ళు కల్పించింది చెప్పి అప్పుడు 10 సంవత్సరాలు మాత్రమే ఉమ్మడిగా అనేది కదా వాళ్ళు కల్పించింది. 10 సంవత్సరాలు అనేది అది వేరు. అదే అంటే ఇక్కడ ఫెసిలిటీస్ వాళ్ళు వాడుకోవచ్చు అని, వాళ్ళు నిర్మాణం జరుపుకునే వరకు ఇక్కడ ఫెసిలిటీస్ వాడుకోవడానికి ఒక వెసులుబాటు ఇచ్చారు. అసలు ఏమి ఇచ్చారండి? ఆ విజువల్స్ చూస్తుంటే మొత్తం ఏది పాడుబడినటువంటివి ఫైల్స్, ఆఫీసులన్నీ కూడా చెత్తాచెదారంతో నిండి. కంపారిటివ్గా మెడ్రాస్ నుంచి బయటకు పంపించినప్పుడు చేసిన దానికంటే బెటర్ గానే చేశారు. ఏది ఆఫీస్లా కేటాయింపులు అంటే మెడ్రాస్ నుంచి పంపించినప్పుడు అయితే టోటల్ ఫైల్స్ అన్ని ఆంధ్రాకి సంబంధించిన ఫైల్స్, ఇతర వ్యవహారాలు అన్నిటినీ విడగొట్టేసి ఇమ్మీడియట్గా మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గరలో ఒక 2 స్ట్రీట్లు ఉంటాయి. అక్కడ కేవలం అంటే కార్పొరేషన్ ఆఫీస్ పక్కన
మెడ్రాస్ కార్పొరేషన్ ఆఫీస్ పక్క సందులో ఓ 3-4 గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. వాటిలో నింపేశారు అంతే. ఓకే. ఓకే. దానిలో అంటే మనిషి కూర్చుని పని చేసుకోవడానికి కూడా వెసులుబాటు లేని పద్ధతిలో నింపేసి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పారు. నింపేసిన తర్వాత టెంట్లేసి టెంట్లలో కూడా పెట్టారు. ఓకే. అంటే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అని చెప్పి ఆ రోజున వీధిలో పెట్టిన పరిస్థితి. ఓకే. ఓకే. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంత బెటర్గానే జరిగింది. ఆ తర్వాత కర్నూలు షిఫ్ట్ అయ్యి కర్నూలులో కూడా టెంట్లే వేశారు మొదట. టెంట్లు వేసి ఫైల్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాని ఒక గందరగోళంలోనే ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత ప్రకాశం పంతులు గారు హైదరాబాద్ ప్రతిపాదన చేశాడు అక్కడే డే 1 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా జరిగిన ప్రెస్ మీట్లోనే చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఏదన్నా కొత్త నిర్మాణాలు చేయబోతున్నారా అంటే ఏమీ చేయదలుచుకోవట్లేదు అన్నాడు ఆయన. అని మేము హైదరాబాద్ క్యాపిటల్గా 2 తెలుగు ప్రాంతాలు కలిపి అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కార్యక్రమం నడుస్తోంది. కాబట్టి ఆ అకౌంట్లో మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దానిలోకి వెళ్ళిపోతాం, ఇక్కడ ఏమీ నిర్మాణాలు జరపాలని మేము అనుకోవడం లేదు అన్నాడు ఆయన. దాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు వ్యతిరేకించాడు అక్కడే. ఓకే. ఇది కుదరదు అన్నాడు ఆయన. ఫైనల్గా కుదిరింది. ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళారు ఇప్పుడు. కాబట్టి దేనికి గ్యారంటీ లేని మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు దేనికైనా ఇప్పుడు రేపు ఈ చట్ట సవరణ మీద ఎలాగైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఉన్నాడో ఉండవల్లి అరుణ్ కుమార్, వీళ్ళు కూడా రేపు కోర్టుకు వెళ్ళొచ్చు. ఏది బొత్స సత్యనారాయణ పేరుతో వాళ్ళు కోర్టుకు వెళ్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా తను వెళ్ళి కోర్టులో కేసేస్తాడా, అది కోర్టు డెసిషన్ రావాలి. కోర్టు ఎట్లా? కోర్టు కంటే కోర్టుకు వెళ్ళి అన్యాయం జరిగింది అని చెప్పి అడగటమే కోర్టుని. అది ఎప్పుడు డిస్మిస్ చేసింది. అట్లాంటివి చాలా వేశారు కేసులు. ఇప్పుడు కూడా వేయొచ్చు వీళ్ళు. దీనికి చట్టబద్ధత అని మేము అనుకోవడం లేదు. మేము దీనికి లీగాలిటీ వచ్చిందని అనుకోవడం లేదు. ఈ రోజున పార్లమెంట్లో జరిగింది ఇదంతా బుల్డోజ్ చేసి వేశారు. వాళ్ళ మూకబలం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు అని సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి వస్తే ఆయన వెళ్ళడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు, బొత్స సత్యనారాయణ వెళ్ళడు. వీళ్ళిద్దరూ కూడా జస్ట్ ఫేస్ సేవింగ్ కోసం ఈ మాటలు మాట్లాడారు తప్ప వీళ్ళకేమీ దాన్ని ఆపాలనే ప్రోగ్రాము మరొకటో లేవు ఇంటర్నేషనల్గా. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదండి. వాళ్ళు కేవలం వైఎస్ఆర్సిపి ఆర్గ్యుమెంట్ నుంచి ఇమ్మీడియట్గా తప్పుకున్నాం సీన్లో నుంచి అనే ఇంప్రెషన్ ప్రజలకు వెళుతుందేమో అనే ఉద్దేశంతో కొంచెం బెట్టుగా మాట్లాడుతున్నారు అంతే. అంటే దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటో వాళ్ళకి తెలుసు. శక్తి అంటే ఇన్ ది సెన్స్ పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడాన్ని, దీన్ని నడిపించడానికి, లోక్సభలో పాస్ అవటానికి, రేపొద్దున రాజ్యసభలో మూవ్ చేయటానికి వెనకాల ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ ఆశీర్వాదంతోనే నడుస్తోంది ప్రక్రియ. ఇది స్పష్టంగా తెలుసు ఆయనకి. దీని మీద సీరియస్గా లీగల్ ఫైట్కి వెడితే దీన్ని ఇబ్బందికరంగా తీసుకునేది కేంద్ర హోంశాఖే. అంతకుముందు వెళ్ళారండి. అంతకుముందు వెళ్ళటం వేరు. ఇబ్బంది పడ్డారు. కోర్టు అసలు మీరు చూశారు కదా, జడ్జికే పూలతోటి ఎవరు ఏం చేసినా రైతులందరూ ఆ జడ్జి వెళ్తున్నప్పుడు పదవి విరమణ అనుకుంటా ఆ టైంలో అందరూ మోకాళ్ళ మీద నించొని అప్పుడు న్యాయస్థానమే కాపాడిందండి. అమరావతిని కాపాడింది న్యాయస్థానమే ఆ రోజు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అది కాదు నా గొడవ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహార శైలి మాకు నచ్చలేదు అని కేసు కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉండదు అంటున్నాను. ఇప్పుడు ఉండదు. అవును. ఎందుకు ఉండదు అంటే వెళ్ళటానికి అవకాశం ఉంది. వెళ్ళలేరు అని నేను అంటలేదు. వెళ్ళటం కుదరదు అంటం లేదు. కానీ వాళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళు స్ట్రైట్గా బీజేపీతో గొడవ పట్టడానికి సిద్ధంగా లేరు. మరి ఈ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఇది జస్ట్ ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడుతున్న మాటలే. అంటే బెట్టు ఉంది ఇంకా. అంటే మేము తీసుకున్న నిర్ణయం తప్పు అని ఇప్పుడు ఏదో వాళ్ళు మాట్లాడతారు. లేదు, మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే, మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం, కానీ అది అమలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు.
ఇప్పుడు ఏం జరుగుతుందో అది జరగనివ్వండి, ఉమ్, మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైనా ప్రయత్నం చేద్దాం ఉమ్. అనేటువంటి ఒక అదేలే. నైతిక స్థైర్యాన్ని కార్యకర్తలు. పార్టీ కార్యకర్తలకి అలాగే ప్రజలకు వాళ్ళని నమ్ముకున్నటువంటి ప్రజలకి ఓకే ఓకే. ఇవ్వాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా ఆయనకు ఉంటుంది. ఓకే. ఆ మేరకే. కానీ లీగల్గా వెళ్ళమనండి పోనీ. ఇప్పుడు ఆ, మీరు కోర్టుకు వెళ్ళండి, బొత్స సత్యనారాయణ గారు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళండి, లేకపోతే ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట నిరసన తెలియజేయమని అడిగిన ఉమ్, ఆ రకమైన కార్యక్రమాలు ఏమీ చేయరాళ్ళు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఆవేదన వ్యక్తం చేయటం వరకు మాత్రమే పరిమితం. వాళ్ళ ఎంపీలు వచ్చేసారు వాకౌట్ చేసి. వాళ్ళ ఎంపీలు అక్కడ అక్కడి ఇప్పుడు నుంచి. వాకౌట్ చేయటం అనేది ఆ. పెద్ద ఇష్యూ కాదండి. అక్కడ ఉన్నటువంటి మెజారిటీలో వీళ్ళు వాకౌట్ అనేది జస్ట్ రికార్డ్ అవుతుంది అంతే. అవునవును. అయితే ఉమ్, ఈ వచ్చిన ప్రభుత్వాలు, గెలిచిన ప్రభుత్వాలు ఏ పార్టీలు అయినప్పటికీ ఉమ్, ఇవి గతంలో లాగా, అంటే ఒకప్పుడు కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే ఒక గొడవ జరిగేది. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఆ గొడవలు జరగటం లేదు ఎక్కడ. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా యాంటీ బీజేపీ, యాంటీ సెంటర్ అనేటువంటి మూడ్లో లేడు. No. ఆ మూడ్లోనూ లేడు, ఆయన గవర్నమెంట్ ఆ మూడ్లోనూ లేదు. వాళ్ళు చాలా స్పష్టంగానే కొన్ని విషయాల్లో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు చెప్పిన పనులు ఈయన చేసి పెడుతున్నాడు కూడా ఓకే. రేవంత్ రెడ్డి. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ. ఓకే. కాబట్టి ఇప్పుడు టోటల్గా ఫెడరల్ స్ట్రక్చర్ లేదు దేశంలో. మొత్తం వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్న మాట వాస్తవం. ప్రతి స్టేట్ని, అది అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కంట్రోల్ వాళ్ళే చేస్తున్నారు. అదే. అదొక పద్ధతి నడుస్తోంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా అనుకుంటోంది ఏంటంటే, ఓటర్లతో మనకు సంబంధం లేదు, ప్రజలు కాదు మనల్ని ఓడించింది, వాళ్ళ కృప మన మీద లేకపోవడం, వాళ్ళకు ఓటింగ్ లేదు అక్కడ. ఉమ్, నిజానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్తో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా పెద్దోళ్ళు. అవును. అయినప్పటికీ బీజేపీ పట్ల వినమ్రతతోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళ అభిప్రాయం. ఉమ్, అంటే తేడా జరిగితే రేపు పొద్దున వాళ్ళు తనని సీరియస్గా ఇప్పటివరకు సీరియస్గా వ్యతిరేకించట్లేదనే మూడ్లోనే ఉన్నాడు ఆయన. ఉమ్, ఉమ్. సీరియస్గా వ్యతిరేకించడం అంటే ఈయన్ని తీసుకెళ్ళి ఆ పాత కేసులు, గతంలో ఆయన జైలు చేసినటువంటి కేసులు ఉన్నాయి, అవును. ఆ కేసులు ట్రయల్ జరిపేసి లోపలేసేస్తారు అనే ఒక ప్రచారం జరిగింది ఆ మధ్య. ఉమ్, ఉమ్. కానీ ఇప్పటి వరకు ఆయన బాగానే ఉన్నాడు. ఆ పుకార్లు నడిచాయి కానీ ఆ. ఈయన సేఫ్గానే ఉన్నాడు. ఈ ఉండటానికి కారణం వాళ్ళ దయ తన మీద నుంచి పూర్తిగా తప్పిపోలేదు అని అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, అందుకని రేపు అధికారం వచ్చేది కూడా అక్కడి నుంచే అని నమ్ముతున్నాడు ఆయన. ఉమ్. అందుకని దీని మీద కోర్టుకు వెళ్ళమంటే వెళ్ళడు ఆయన. ఇప్పుడు క్యాపిటల్ మీద వాళ్ళు ఏదో చట్టబద్ధత చేసుకున్నారని అంటున్నారు, అవును. మీరు కాదు అంటున్నారు. కాదు అన్నప్పుడు లీగల్ బ్యాటిల్ చేయాలి కదా మీ మాట నెగ్గటం కోసం. ఉమ్. ఆ మీ మాట నెగ్గటం కోసం లీగల్ బ్యాటిల్ చేయగలరా, లేకపోతే ఇంకేదైనా చేయగలరా, లేకపోతే రోడ్డు వారి అంటే రోడ్డు దాని మీదకి వచ్చి ఉద్దేశం మేము గెలిచిన తర్వాత మార్చుకుంటామనేమో. ఆ? అలా వస్తుందేమో. ఇప్పుడు బొత్స గారు ఇప్పుడు మాట్లాడిన దానికి చెప్పింది అదే ఆయన. ఆ? మేము గెలిచిన తర్వాత చూద్దామంటే అప్పుడు మేనేజ్ చేద్దాం అనే సెన్స్. సెన్స్ అదే కదా, మార్చుకుంటాం మేము అని. అంటే మేనేజ్ చేయటం అంటే అప్పుడు కూడా ఎవరి కృపతో, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ కృపతోనే చేయాలి ఈయన. ఉమ్, ఆయన ఉద్దేశం అదే. రేపు వచ్చినప్పుడు మేము ఏదో వాళ్ళ కాళ్ళవేళ పడి ఏదో చేస్తాం, ఉమ్. ఈ లోపల మీరు ఆందోళన పడకండి, మనం ఏదో వెనక్కి తగ్గాం, మనం ఓడిపోయాంగా చూడొద్దు దీన్ని. ఓకే ఓకే. రేపు పొద్దున మనం గెలిస్తే మేము కాళ్ళు పట్టుకునో గడ్డం పట్టుకునో ఏదో ఒకటి చేస్తాం ఉమ్, అని ఒక రకంగా ఫేస్ సేవింగ్ అవేమి ఉండదు. ఓకే ఓకే. అదేది జరగదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళ ఆశీర్వాదంతో జరిగినటువంటి కార్యక్రమం ఓకే. ఢిల్లీలో. సో ఇప్పుడు ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు 2 అవుతాయండి రాజధానులు నెక్స్ట్ వీళ్ళు వస్తే? ఇంకా 2 రాజధానులు ఏమున్నాయి? ఒకటే. ఇంకొక రాజధాని ఉండే అవకాశం లేదు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వైజాగ్ ఒకటను, ఇప్పుడు అవునండి, అమరావతి 2 అవుతాయి కదా. వైజాగ్ వాళ్ళు పాలనా రాజధాని అనుకుంటే కర్నూలు తీసేస్తే, కర్నూలు తీసేస్తే 2. అదే. కానీ వైజాగ్ కావాలంటే సెక్రటేరియట్ మూవ్ చేయాలి. సెక్రటేరియట్ ఏ గ్రౌండ్లో మూవ్ చేస్తారు? రేపు ఈ ఎన్నికల లోపు వీళ్ళు ఇక్కడ పర్మనెంట్ సెక్రటేరియట్ రెడీ అయిపోతే ఇక్కడ నుంచి మూవ్ అయ్యే పరిస్థితి ఉండదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇంకా వ్యతిరేకించే మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు, తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఇది. ఓకే ఓకే. అంటే మేము సరెండర్ కాలేదు అనే విషయం ప్రజలకు అర్థం కావాలి, వాళ్ళ క్యాడర్కి అర్థం కావాలి. ఓకే ఓకే. అందుకని తిప్పలు. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది. ఉమ్. తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేస్తాడు ఆయన, కొద్దో గొప్ప జనసేన మీదకి వెళ్తాడు. ఉమ్. జనసేన మీదకే ఎక్కువ వెళ్ళేవాళ్ళు జనసేన మీద తగ్గించారు ఈ మధ్య కాలంలో. ఉమ్. తగ్గించారు. బీజేపీ గురించి అసలు ప్రసక్తి లేదు, మాట్లాడ్డా ఆయన. ఆ. మాట్లాడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా అనే మాట మాట్లాడ్డా ఆయన. నిజానికి అనాల్సిన మాట అది. ఉమ్. అది అనడు. ఎందుకు అనడు అంటే ఆయనకి మన జీవితంలో వెలుగులు నింపేది వాళ్ళే అని ఆయన నమ్ముతున్నాడు బలంగా. ఉమ్. గతంలో వెలుగులు నింపింది వాళ్ళే అని, ఇప్పుడు నింపాల్సింది కూడా వాళ్ళే అని టోటల్గా ఆయన అటు తిరిగి ఉన్నాడు. ఓకే. అందుకని టెంపరరీ స్టేట్మెంట్లు ఇవన్నీ. ఓకే. బొత్స సత్యనారాయణ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఇది టెంపరరీగా తన క్యాడర్ స్థైర్యాన్ని నిలబెట్టుకోవడం కోసం పడుతున్న తిప్పలు తప్ప కాన్షియస్గాను సీరియస్గాను ఇదేదో చేయగలం మనం అనే మూడ్లో లేడు ఆయన. రేపు గెలిచినా ఆయన వెళ్ళి అడిగినా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మళ్ళీ ఎన్డీఏ వస్తే 4వ సారి అవుతుంది అది. ఉమ్. ఒకవేళ వస్తే వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ కూడా కనిపించట్లేదు. ఉమ్. ఒకవేళ వస్తే ఈయన వెళ్ళి అడిగితే, ఈయన గెలిస్తే, ఉమ్. ఈయన వెళ్ళి అడిగితే మనమే కదా ఆ రోజున మూవ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎలా దాన్ని వెనక్కి లాగుతాం, వదిలేయి అని చెప్తారు. అదే. ఈయనేం మాట్లాడు, గొడవపడ్డు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఎలా ఉంటుందంటే ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయి 19 ఎన్నికల్లో గెలిచాడు. ఆ ఎన్నికల క్యాంపెయినింగ్లో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా గల్లా పట్టుకొస్తా అని చెప్పాడు. గెలిచాడు. గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా గెలిచిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే అవునండి, అడిగారు, గుర్తుంది. అవును. బాబు మరి మీరు గెలిచారు కదా, ప్రత్యేక హోదా తెస్తున్నారా అని. కుదరదు అన్నాడు ఆయన. అవును. చాలా క్లియర్గా. ఎందుకు కుదరదు అంటే భారతీయ జనతా పార్టీకి మన మీద ఆధారపడే పరిస్థితి వస్తే అప్పుడు మనం సీరియస్గా గొడవ చేసి తీసుకురాగలను అని అనుకున్నాను. కానీ వాళ్ళకి మా ఎవరి మద్దతు అవసరం లేనంత మెజారిటీ వచ్చింది. నిజంగానే ఆ ఎన్నికల్లో బీభత్సమైన మెజారిటీ సాధించారు వాళ్ళు 2019లో. కాబట్టి ఇప్పుడు అంత రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో గొడవ పట్టడానికి నేను సిద్ధంగా లేను. కనుక ప్రత్యేక హోదా గురించి మర్చిపోవడం మంచిది అని గెలిచిన 2వ రోజు చెప్పాడు ఆయన. అవును. అప్పటికి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అవును, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. అవును. కాబట్టి అంత వేగంగా యూటర్న్ తీసుకోగలిగిన నైపుణ్యం ఉంది ఆయనకి. అందుకని అటువంటి ఇదేం పెట్టుకోడు ఆయన. ఆయన కాన్షియస్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో సరెండర్ అవ్వాలి అనే దానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ఉంది. ఓకే. అందుకని ఇవన్నీ జస్ట్ తన క్యాడర్ని వాళ్ళు ఏదైనా రేపు పొద్దున మాట్లాడకుండా ఏంటన్నా నువ్వు కూడానా అంటారేమో ఎవరన్నా. లేదు గురు, మీరు ఎవరు టెన్షన్ పడకండి, మనం చేస్తాం, వీ కెన్ మేనేజ్ అనే పద్ధతిలో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు అంతే. అది ఫేస్ సేవింగ్ ప్రోగ్రామ్, అంతకు మించి ఏం లేదు. తన ముఖాన్ని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.